నెల్లూరు అండ్ బాపట్ల డిస్ట్రిక్ట్ సంబంధించి పూర్తి అన్ని 5 స్టేషన్స్లో అలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హయ్యర్ ఆఫీసర్ అడిషనల్ డైరెక్టర్ గారు కూడా నెల్లూరు, ఒంగోలు, అదేవిధంగా ఈరోజు గుంటూరులో కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్ 5 స్టేషన్స్లో మన యొక్క ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది అనేది ఒకసారి గమనించడానికి, ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. మన యాక్షన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఎక్కడైతే మనకి కోస్టల్ 5 స్టేషన్స్ ఉన్నాయో ఆ కోస్టల్ 5 స్టేషన్స్లో టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ముఖ్యంగా బోట్ రెస్క్యూ టీమ్స్, అదేవిధంగా సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్, వుడ్ కటింగ్ టీమ్స్, ఏమైనా మన సైక్లోన్ సంబంధించిన రెయిన్ఫాల్లో ఫ్లడ్ రెస్క్యూ కానీ, లేదంటే ట్రీస్ ఏమైనా చెట్లు కానీ పడిపోయి హైవేస్లో మనకి అడ్డంకులో ఏర్పడినప్పుడు ఆ ట్రీ కటింగ్ చేసి ట్రీ రిమూవల్ కూడా చేయడం, రోడ్ క్లియరెన్స్ చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన టీమ్స్ అనేది అన్ని 5 స్టేషన్స్లో, కోస్టల్ 5 స్టేషన్స్లో ప్రిపేర్ చేసి వాళ్ళని యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఎక్వాడెవిల్స్, విజయవాడ దగ్గర ఎక్వాడెవిల్స్లో కూడా ఒక అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ ట్రైనింగ్ సంబంధించి ఒక 15 మెంబర్స్ ఫుల్ అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. డీజీ గారు కూడా దాన్ని కంప్లీట్గా చేసి వాళ్ళందరికీ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. ఎవరైతే అక్కడ అడ్వాన్స్ స్విమ్మింగ్ ట్రైనింగ్ పొందినారో వాళ్ళని కూడా ఎక్కడైతే మనకి సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉందో అక్కడ డిప్లాయ్ చేసి అక్కడ సంబంధించిన రెడ్ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ, లేకపోతే రోడ్ క్లియరెన్స్ ఆపరేషన్స్ కానీ వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మన సైక్లోన్ అంతా సంబంధించి జోన్ 3, అదేవిధంగా సౌత్ రీజియన్ సంబంధించి పూర్తిగా అన్ని 5 స్టేషన్స్లో అలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ప్రిపేర్డ్నెస్ పూర్తిగా వాళ్ళందరికీ ప్రిపేర్డ్నెస్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం జరిగింది. అడిషనల్ డైరెక్టర్ గారు ఇచ్చిన ఆధ్వర్యంలో ఇవాళ నెల్లూరు, ఒంగోలు, గుంటూరు హెడ్ క్వార్టర్స్లో ప్రిపేర్డ్నెస్ యాక్షన్ ప్లాన్ వాళ్ళ యొక్క ఏదైతే సంసిద్ధత ఉందో దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మేము మళ్ళీ జిల్లా కలెక్టర్ సంబంధించి, అదేవిధంగా డీజీ గారి డైరెక్షన్ సంబంధించి ఈ సైక్లోన్ మందా సంబంధించిన సైక్లోన్ మూవ్మెంట్ ఇంటెన్సిటీ బట్టి ఈ మొబిలైజేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. కోనసీమ ఎక్కువ ఉంటుందండి. మనకు రెయిన్ఫాల్ అయితే 2 days వరకు ఉంటుందని తెలియజేస్తున్నారు. దానికి సిద్ధంగా మనం బోట్స్ కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే రెస్క్యూ బోట్ అంటే ఇది స్టేబుల్ వాటరు, ఫ్లో వాటర్లో కూడా మనం ఈజీగా మనం వెళ్ళి ఎవరైనా చిక్కుకున్న వాళ్ళకి మనకు కంప్లైంట్ వచ్చినా, కాల్ వచ్చిన వెంటనే మనం సిబ్బంది వెళ్ళి రెస్క్యూ చేసి తీసుకొని వస్తాం. దానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ రెస్క్యూ ఆపరేషన్స్, అది పోస్ట్ ఆపరేషన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రీ ఆపరేషన్ ఓన్లీ ప్రిపేర్నెస్ ఉంటాం మేము. ఎనీ ఇన్సిడెంట్ రెస్పాండ్ రెవెన్యూ ఆర్ పోలీస్ ఆర్ పబ్లిక్ ఎవరిదైనా కాల్ వచ్చినా ఇమ్మీడియట్గా మనం రెస్పాండ్ అవుతాం. మా అగ్నిమాంస రౌండ్ ది క్లాక్ పనిచేస్తుంది. మీ అందరూ తెలియజేసుకుంటున్నాం. నా పేరు జ్ఞానసుందరం అండి. నాతో పాటు మా రీజనల్ ఫైర్ ఆఫీసర్ జిలానీ గారు ఉన్నారు. ఇక్కడ హెడ్ క్వార్టర్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ వారు కృష్ణారెడ్డి ఉన్నారు. మా సిబ్బంది అసలు చూశారు. కాబట్టి ఇది క్రమం తప్పకుండా చేస్తుంటాము. ఇలాంటి మన పరిస్థితులు ఇచ్చినప్పుడు వీక్లీ వన్స్ కూడా మేము స్టేషన్లో చేస్తుంటాం. ఇది కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తుంటాము. మాక్ డ్రిల్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము ఇండస్ట్రీస్లో, ప్రెమిసెస్లో. మీరు ఎప్పుడు వచ్చినా మీడియా సోదరులు కానీ, పబ్లిక్ కానీ అందుబాటులో ఉంటారు. ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు తెలుసు 2 రోజుల క్రితం కూడా బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఇన్ టైంలో మన ఫైర్ సర్వీస్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఆనవాళ్ళు కూడా ఉండనే పరిస్థితులు వెనకాల ఇంజిన్ పార్టు అట్లాగే టైర్లు, డీజిల్ ట్యాంకు పేలకుండా మన వాళ్ళు కాపాడి కొంతవరకు చేయగలిగాము. కానీ అది అవేర్నెస్ ఉండింటే ఒకరు కూడా చనిపోయే అవకాశం ఉండేది కాదు. అవేర్నెస్ లేకపోవడం, 3 o'clock అందరూ స్లీప్లో ఉండడం, లోకల్ అంతా స్మోక్ జనరేట్ అవ్వడం వల్ల ఎమర్జెన్సీ విండో ఒక్కడి వైపు పగలు కొట్టి రావడం వల్ల 20 members సేవ్ అయ్యారు. అదర్వైజ్ ఒక్కరు కూడా మనం ప్రాణాలు పోగొట్టుకోవడం మనం సేవ్ చేసే అవకాశం ఉండేది. దురదృష్టకరమైన సంఘటన. కొంచెం అవేర్నెస్ కన్నా మనం మీడియా ద్వారా కూడా కలిగజేస్తే అట్లీస్ట్ మనం బస్సు ఎక్కినప్పుడు, ట్రైన్ ఎక్కినప్పుడు, ఫ్లైట్లో ఒక్కటే మనకు అనౌన్సర్ ఉన్నారండి. ట్రైన్లో మనకు ఇబ్బంది ఫీల్డ్కి వెళ్తారు, అందుబాటులో ఉంటాం. ఇక్కడ రెస్క్యూ కాల్ వచ్చిన మెయిన్ డ్రోన్ అయిపోతుంది. పబ్లిక్ ఎంత అన్ఎక్స్పెక్టెడ్ కార్లు డ్రోన్ అయిపోతుంది. అందుకని మన దగ్గర రెస్క్యూ ఎక్విప్మెంట్తో కాల్ వస్తే ఖచ్చితంగా మన దగ్గర దాకా వెళ్ళే అవకాశం. మరీ హెవీ ఫ్లోలో అయితే మనకు కష్టం. మోడర్న్, మీడియం అండ్ లో వాటర్ ఫ్లోలో అయితే మాత్రం మన బోర్డు దూరం నుంచి లేదు. అయినా కూడా మన దగ్గర ఏంటి, దూరం నుంచి మనం విసిరేసే తాళ్ళు ఉన్నాయి. తాళ్ళు పట్టుకుంటే చాలు మనం ఎంత దూరం లాగేయగలుగుతాం. అంటే మనకు అందుబాటులో విక్టిమ్ లేకుండా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో మాత్రమే మనం రెస్క్యూ ఆపరేషన్ డిఫికల్ట్ అవుతుంది. ఆ విజిబిలిటీ ప్రాబ్లం లేకుండా మన దగ్గర లైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దగ్గరికి వెళ్ళి చేసేందుకు అవకాశం ఉంటుంది. సబ్జెక్టు కండిషన్ మనకు ప్రాపర్గా కాల్ వస్తే మన సిబ్బంది ఖచ్చితంగా దగ్గరికి వెళ్ళి సేవ చేసే అవకాశం ఉంటుంది, ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అలాగే లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్ పర్పస్. లైఫ్ జాకెట్ అంటే మనం ముందు పర్సన్ రెస్క్యూ, అంటే పర్సన్ వాటర్లో పడ్డప్పుడు ముందు రెస్క్యూ చేసే అతను కూడా సేఫ్గా ఉండాలి. కాబట్టి ఎంత వాటర్లో పడ్డా మనకు తేలి ఉంటారు అనమాట. అలా ఈత రాకపోయినా కూడా అది వేసుకున్న తేలి ఉంటారు. అలాగే లైఫ్ బాయ్ అనేది ఇతరులను రక్షించడం కోసం మనం దూరంగా ఉన్న ప్రాబ్లం వర్షంలో నీళ్ళలో కానీ చిక్కుకున్న అతన్ని కాపాడడానికి మనం రోప్ ద్వారా తిరిగి వేస్తే వాళ్ళు దాన్ని పట్టుకుని ఆటో అడుగు లాగుతుందన్నమాట. అలాగే కొన్ని రోప్స్ ఉన్నాయి. అలాగే
పొగొండ నదుల్లో లోపలికి వెళ్ళి మనుషులు ఎవరిని చిక్కుని తీసుకురావాలనుకోండి బిఏసెట్ వేసుకొని మన పర్సన్ వెళ్ళి తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బిఏసెట్ బ్రీతింగ్ ఆపరేట్ సెట్ కూడా మనం ఉపయోగించాలి. అలాగే ఫైర్ ప్రాక్సిమిటీ సూట్ వేసుకున్నాం. ఏదైనా దగ్గరగా మంటలకు దగ్గరగా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఫైర్ ఫైటింగ్ ఆపరేట్ చేయాలని రెస్కవర్ చేయాలన్నప్పుడు ఆ ఫైర్ ప్రాక్సిమిటీ సూట్ కూడా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అగ్నిమాపక శాఖ ఈ మోంతా తుఫాన్కి సన్నద్ధంగా ఆల్రెడీ మాకు ఇన్స్ట్రక్షన్స్ హెచ్ఓడి ఆఫీస్ వచ్చింది, హోమ్ మినిస్టర్ మేడం నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. సన్నద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఒకసారి చూడండి, ఒకసారి అడిగారు. చూడండి అన్నమాట. పొగ గదుల్లో ఎవరైనా సరే చిక్కుంటే మేము ఏం చేస్తామంటే ఈ సిలిండర్ పెట్టుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి ఎవరైతే విక్టమ్ ఉంటారో పడిపోయి ఉంటారో వాళ్ళని జాగ్రత్తగా తీసుకొస్తాం అన్నమాట. ఇంట్లో మనకి ఎయిర్ ఉంటుంది అనమాట, న్యాచురల్ ఎయిర్ ఉంటుంది. మనకి దాదాపుగా దీంట్లో 300 బార్లు ఉంటుంది, 300 బార్లు. ఓకేనా, ఒక బార్ వచ్చేసి 6 లీటర్లు అన్నమాట. 12 దీంట్లో సిలిండర్లో 1200 లీటర్లు 1800 లీటర్లు ఉంటుంది అనమాట దీంట్లో న్యాచురల్ ఎయిర్. ఓకేనా, సరే మన బోర్డు కనుక ఆగిపోతే ఈ పెడల్స్ ద్వారా మనం లాక్కొని బోర్డు తీసుకొస్తాం, మోటార్ పని చేయకూడదు. ఇదండి ఇది, దీని ద్వారా మనం ఏం చేస్తాం, ఎయిర్ ఎక్కిస్తాం. ఏమండి దీని ద్వారా ఎయిర్ ఫిల్లింగ్ మిషన్ అన్నమాట ఇది. దీని ద్వారా మనం దాన్ని పెట్టి బోర్డులు ఎక్కించుకొని చక్కగా తీసుకోవడం, ఎయిర్ ఫీల్ చేసుకోవడం, పెడల్స్ చేసుకోవడం. దానికి అది అక్కడ ఉందండి మనకి, దానికి మిషన్ ఒకటి ఓపిఎం అంటారు, అవుట్ బోర్డ్ మిషన్ అన్నమాట. దాన్ని మనం యాడ్ చేసుకొని దీనికి మనం వెళ్ళిపోయి రెస్క్యూ చేసుకొని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఎటువంటివి కూడా మనకి అంటే పర్సన్ మనం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాలి, వాళ్ళు తీసుకురావాలి కాబట్టి ఈ గమ్ షూస్ వాడుతూ ఉంటాం. అంటే కింద ఎటువంటి వేడిమి తగలకుండా మనకి వెళ్ళలేని సమయం ఏం చేస్తామంటే పొగ బాగా ఉన్నప్పుడు ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెడతాం. దీని ద్వారా ఏంటంటే పొగ మొత్తం బయటకు పంపించేస్తాం, రూమ్లో ఉన్న పొగ మొత్తం బయటకు పంపించేసి మేము చక్కగా సులభంగా లోపల ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని తీసుకురావడానికి, ప్లస్ అక్కడ ఏదైనా మంట ఎక్కడైతే సీట్ ఆఫ్ అయ్యి ఎక్కడ మంట ఉందో అక్కడ త్వరగా మనం వెళ్ళి ఆపడానికి ఉపయోగపడుతుంది. పంపించేసి అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయటం, అక్కడ ఆ లైట్ ఆన్ చేసేసి చుట్టుపక్కల మనం ఎటువంటి పరిస్థితులు అంటే ఎటు కావాలో పెట్టుకోవచ్చు. మన లైటింగ్ ఫెసిలిటీ ఉంటుంది. అప్పుడు దాంట్లో ఆడుకోవడానికి ఒక సీట్ అన్నమాట. దీని మీద మనం మంటలు కనుక ఆడుకోవచ్చు, సీట్తో కొట్టేసి మనం ఆడుకోవచ్చు. ఈజీ మెథడ్ బ్యాక్ చేస్తారు. దానికి 16 బ్యాక్ చేయండి. మనం కనుక ఇంకా ర్యాంప్ చూస్తుంది సారా, అలాగే దీన్ని కూడా మన హైడ్రాలిక్ ద్వారా ఏం చేస్తాం, ఏం చేస్తాం, డ్రో చేసి మన వాళ్ళని కాపాడుకోవడానికి, లేదంటే పై నుంచి తెచ్చడానికి, పైన చిక్కున్నాన్ని అలా వాడటానికి మన రోజు బాగా ఉపయోగపడతాం. దీంట్లో ఒక్కో ఓకేనా.